హాయ్ ఫ్రెండ్స్! నేను ఈరోజు చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్ అయిన ఒక న్యాచురల్ హెయిర్ మాస్క్ అయితే షేర్ చేయబోతున్నాను. ఇది మన ఇండియన్ గూస్‌బెర్రీ అదే మన ఉసిరికాయ పొడి మరియు యోగర్ట్ అంటే మన పెరుగుతో తయారవుతుందనమాట. ఇవి 2 మన హెయిర్‌కి చాలా మంచి న్యూట్రిషన్ ఇస్తాయి. సో వీటి వల్ల ఉపయోగాలేంటి? ఎలా వాడాలి? అని తెలుసుకునే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీన్ని ఎలా వాడాలి అంటే ఒక బౌల్ తీసుకొని 3-4 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఉసిరికాయ పొడి వేసుకొని పేస్ట్‌లా కలపకండి. కలిపిన ఈ మిశ్రమాన్ని హెయిర్ రూట్స్ నుంచి కింద హెయిర్ లాంగ్ లెంత్ వరకు అప్లై చేయండి. ఒక 30-40 మినిట్స్ తర్వాత మంచి మైల్డ్ షాంపూతో మన హెయిర్‌ని అయితే వాష్ చేసుకోవాలి. హెయిర్ మాస్క్ వల్ల అయితే చాలా ఉపయోగాలే ఉంటాయండి. ఉసిరికాయలో మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన హెయిర్ రూట్స్‌ని చాలా స్ట్రాంగ్‌గా చేస్తుంది. అండ్ స్కాల్ప్‌కి కూడా మంచి న్యూట్రిషన్ ఇచ్చి కొత్త హెయిర్ రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది. పెరుగు న్యాచురల్ కండిషనర్‌లా పనిచేస్తుంది. జుట్టు కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఉసిరికాయ పొడి లేకపోయినా సరే మనం నార్మల్ పెరుగు కూడా మనం హెడ్ బాత్ చేసుకుని ఒక 20 మినిట్స్ ముందు అప్లై చేసుకుంటే హెయిర్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్‌గా అవుతుంది. స్కాల్ప్‌ని కూడా క్లీన్‌గా ఉంచి ఎలాంటి దురద, ఇచ్చింగ్ కూడా లేకుండా చేస్తుందనమాట. సో రెగ్యులర్‌గా వాడితే హెయిర్ మరింత షైనీగా కనిపిస్తుంది. బట్ ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో మనకంత కుదరదు కాబట్టి జస్ట్ వీక్లీ 1 టైమ్ అయినా సరే అప్లై చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. అసలు హెయిర్ గ్రోత్ కోసం మనం ఫస్ట్‌గా పాటించాల్సింది జాగ్రత్తలు. అవేంటివో నేనిప్పుడు చెప్తాను. స్కాల్ప్ ఎప్పుడైనా డర్టీ కానీ, ఆయిల్ కానీ ఎక్కువగా అప్లై చేస్తుంటారు. అలా అప్లై చేయకూడదు. అలా ఉండడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ అనేది చాలా తక్కువవుతుంది. స్ట్రెయిట్‌నర్లు, కర్లీస్ అని చెప్పేసి చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువవుతుంది. హార్డ్ కెమికల్స్ ఉన్న షాంపూలు వాడటం కూడా మన హెయిర్ ఫాల్ ఎక్కువగా రాలిపోతుందనమాట. సో ఏ షాంపూ కొత్తగా వస్తుంటే ఆ షాంపూని వాడుతూ ఉంటారు, ట్రై చేస్తూ ఉంటారు. సో వీటి వల్ల గూడా హెయిర్ ఫాల్ అయితే చాలా అవుతుంది. ఏదైనా ఒక్క షాంపూని సెలెక్ట్ చేసుకోండి. అన్నీ అయితే ట్రై చేయొద్దు. చాలా ఎఫెక్ట్ పడుతుంది హెయిర్ మీద. అండ్ బాడీ హెయిర్ డ్రైయర్ గూడా ఉంటది. ఓకే. ఎట్లాంటివి పిచ్చి పిచ్చివి వాడకుండా ఎంచక్కా ఇంట్లో దొరికేవి న్యాచురల్‌వి ట్రై చేస్తేనే మనకి హెయిర్ అనేది పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మంచి నిద్ర గూడా ఉండాలి. చాలా వరకు మనకిప్పుడున్న బిజీ లైఫ్‌లో ఫోన్‌లు వాడటం, నైట్ డ్యూటీలని, షిఫ్ట్స్ అని చాలా అంటే చాలా టైమ్ మనకి నిద్రపోవడానికి దొరకట్లేదు. ఉన్న టైంలో కూడా నిద్ర పట్టదు. సో, నిద్ర కూడా చాలా ముఖ్యం అనమాట. చిన్నప్పుడు ఎంచక్కా నిద్రపోయేవాళ్ళం. సో, మనకెలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. బట్ ఇప్పుడున్న బిజీ లైఫ్‌కి తప్పదు. కాబట్టి కనీసం 6 అవర్స్ నిద్రపోవడానికి ట్రై చేయండి. అండ్ అప్లై చేసేటప్పుడు నేను మీకు చూయించినట్టుగా పైన పాయలు పాయలుగా తీస్తూ అప్లై చేయండి. పెట్టుకున్నప్పుడు చాలా చల్లగా ఉంటుంది. ఆయిల్ హెయిర్ మీదైనా పెట్టుకోవచ్చు. లేదా డ్రై హెయిర్ మీదైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇందులో కావాలనుకుంటే మీరు కొంచెం కోకోనట్ ఆయిల్ అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ ఉంది. వారానికి కనీసం ఒక్కసారైనా సరే హెయిర్ మాస్క్ అనేది వేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ అనే కాదు, మనకి చాలా హెయిర్ మాస్కులయితే ఉంటాయి. అవి నేను మీకు ముందైతే షేర్ చేస్తాను. సో ఒక 30-40 మినిట్స్ ఆగి హెడ్ బాత్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టిప్స్ కోసం మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అండ్ ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం బాయ్.